ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసాలంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేసేసానండి. వ్లాగ్ అయితే ఇంకా మా పిల్లలు అయితే నాకంటే ముందే లేచేశారనమాట. ఇంకా నార్మల్గా చెప్పాలంటే వాళ్ళు నాకంటే ముందు లేచినా సరే నన్ను ఏం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ తాత దగ్గరికి నాన్నమ్మ దగ్గరికి అయితే ఇలా హాల్లోకి అయితే వచ్చేస్తారండి. కొంచెం డోర్ ఓపెన్లో ఉంటే చాలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీడియో కొంచెం రేర్ అనమాట. పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకోవడం అంటే ఒకరి మీద ఒకరు పడడం అలా అనమాట. ఇంకా ఒక 1 వీక్ నుండినే క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయింది కదండి. ఇంకా పిల్లలు కూడా కొంచెం మనం స్వెటర్ కానీ కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. లేకుంటే ఊరికనే జలుబు ఫీవర్ ఇలాంటివి వచ్చేస్తాయి. ఫీవర్ అంటే గుర్తొచ్చిందండి, నైటు బిట్టుకి కరెక్ట్గా 1:30కి ఆ మధ్య సడన్గా ఫీవర్ వచ్చేసిందనమాట. అసలు ముట్టుకోవడానికి కూడా అవ్వలేదండి, అంత ఫీవర్ వచ్చేసింది. ఇంకా సిరప్ వేసి ట్యాబ్లెట్ అంతా పెట్టి ఆ తర్వాత పడుకోబెడితే మార్నింగ్ కల్లా అలా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా సెట్ అయ్యాడండి. సడన్గా వచ్చేస్తుంటుంది ఒక్కోసారి, ఏం చేయలేం మనమైతే. ఇంకా అప్పుడైతే నిజంగా చాలా భయం వేస్తుంది అనమాట, ఏమవుతుందో ఏమో అనేసి. ఇంకా నేను అలా కొంచెంసేపు అయితే నిద్ర కూడా పట్టదండి నాకైతే. అలా కొంచెంసేపు అయితే మేల్కొని ఉన్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే పాలైతే పెట్టిస్తున్నానండి పిల్లలకి అని చెప్పేసి. పాలు కూడా డైలీ ఇవ్వను నేను. ఈ మధ్య మోషన్ ఎక్కువ అయింది కదా, అందుకోసమని చెప్పేసి పాలు కూడా అవాయిడ్ చేశానండి. దీనివల్లనేమో అనేసి. ఏదైనా ఒకటైతే ఇంకా దానివల్లనే ఇలా జరిగిందేమో పిల్లలకి, లేకపోతే దీనివల్ల జరిగిందేమో అని చెప్పేసి కొంచెం డౌట్ అయితే ఉంటుంది కదా. సేమ్ నాకు కూడా అలానేనండి. అందుకోసమే నేను కొన్ని డైలీ పెడతాం కదా, దాన్ని అయితే కొన్ని అవాయిడ్ చేశాను అనమాట. అందులో పాలు కూడా ఒకటి. అంటే మనం ఆవు పాలు వేసేది వేరు, ఇంకా ప్యాకెట్ పాలు ఇది కొంచెం అంటే ఆవు పాలు అంత స్వచ్ఛంగా అయితే ఉండవు కదా, అందుకోసం చెప్పేసి నేను ఈ పాలు కూడా కొంచెం అవాయిడ్ చేశానండి. కానీ ఇవాళ ఎందుకో పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకోసమని చెప్పేసి పాలైతే పెట్టాను ఫస్ట్ అయితే. ఇంకా అవి చల్లారాలని పక్కనైతే పెట్టానండి. ఇంకా ఆలోపు నేను ఎక్కడక్కడ సర్దేస్తున్నాను, అంటే పాత్రలు తోమడానికి. ఇంకో సైడ్ వచ్చేసి పాలైతే తీసి పెట్టేశాను కదా. ఇంకా మా కోసం అని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాం. అంటే టీ అంటే నార్మల్గా ఎవరికి మాకంతగా ఇష్టం ఉండదు. ఇంకా మా నాన్న అయితే తాగుతారులేండి, మాకైతే బిస్కెట్ ఉండాలి. కాకపోతే ఇవాళ మా హస్బెండ్ స్పెషల్గా అడిగారనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే ఫుల్ కోల్డ్ అయిపోయిందండి. ఇంకా నాకు కూడా అయింది. అది ఎందుకు అనేది నిన్న వీడియోలో పెట్టాను కదా, బురుగులు చేసామని చెప్పేసి మా అమ్మ చేసిందని. అవి తిన్న వెంటనే నాకు నార్మల్గా అవి తింటే ఏం కాదు, కానీ అవి తిన్న తర్వాత వాటర్ తాగితే చాలామందికే ఇదైతే ఉంటుందన్నమాట. అంటే ఆ బురుగులు తిన్న తర్వాత వాటర్ తాగితే కోల్డ్ అయిపోతుంది. సేమ్ నాకు అలానే అయిపోయిందండి. ఇంకా నాకు కూడా టీ తాగాలనిపించింది. ఇంకా మా హస్బెండ్ కూడా లైట్గా కోల్డ్ ఉండే, అందుకోసం అని చెప్పేసి కాదు, ఈ క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది కదా, వేడిగా టీ తాగితే బాగుండు అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టమన్నా చెప్పారండి. ఇంకా అందుకోసమని చెప్పేసి టీ అయితే పెట్టారనమాట. ఇదే స్పెషల్గా ఎందుకు చెప్తున్నామంటే మా హస్బెండ్ ఎప్పుడూ టీ తాగరండి, ఇంకా పాలే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా అందుకోసమే చెప్పాను. ఇంకో సైడ్ అయితే ఇవాళ టిఫిన్కి ఉప్మా చేద్దామని చెప్పేసి ఉప్మాకి అన్నీ రెడీ చేసి పెట్టానండి. ఇవాళ వంట నేనే చేస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా తొందరగా వెళ్ళాలంటున్నారు కదా, ఎప్పుడు ఒకేలాగా రొటీన్ లాగా సంగటి ఎందుకు అంటే సంగటి కానీ రైస్ కానీ సాంబార్ కానీ పప్పు రసం ఇదే ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఈరోజు కొంచెం కొత్తగా ఉప్మా అయితే చేద్దామని చెప్పేసి ఉప్మాకైతే అన్నీ రెడీ చేసేసాను. ఇంకా పల్లెటూరులో స్పెషల్గా టిఫిన్లకి ఇవే ఉండాలి, లంచ్కి ఇవే ఉండాలి, డిన్నర్కి ఇవే ఉండాలి అని ఏం లేదండి. మనకి ఏది కావాలంటే అది చేసుకొని తినచ్చు అంతే. మా హస్బెండ్కి ఏంటంటే ఉప్మా చేసిన ప్రతిసారి దానికి తోడు చట్నీ అయితే చేయాలన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకో సైడ్ అయితే చట్నీకి అయితే పెట్టానండి. మాకి లైటర్ ఉంది కదా, గ్యాస్ అంటించే లైటర్, ఇంకా అదైతే 1 మంత్కి ఒకటైతే తెచ్చుకోవాలండి. అది నేను చూసి తెస్తున్నానా లేకుంటే అవి ఫేకా నాకైతే అర్థం కాలేదు, కానీ మాటికి పని చేయకుండా అయిపోతాయి. చాలా అంటే చాలా విసుగు వచ్చేస్తుంది అనమాట కొట్టి.
ఇంక ఈసారి తెస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొత్తగా ఇన్నోవేటివ్గా కొన్ని అయితే చూసానండి ఆన్లైన్లో, మీషోలో. ఇంకా వాటిని అయితే ఒకటే ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను తెచ్చినప్పుడు కూడా సేమ్ అలానే అనుకున్నాను, కానీ ఎందుకో ఆర్డర్ చేసుకోలేక తెచ్చేసాను అనమాట. ఇంక ఈసారి మాత్రం ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా నేనైతే ఇంకో సైడ్ అయితే శనగ్గింజలు ఉన్నాయి కదా, పల్లీలు, వీటిని అయితే ఏం చేశాను చట్నీ కోసం అని చెప్పేసి ఇంకో సైడ్ అయితే ఉప్మా చేస్తున్నానండి. ఫైనలీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నాకేంటంటే ఉప్మా జారుడుగా ఉండడం అంటేనే ఇష్టం. ఇంకా ఎక్కడొక్కడ ఉండలుగా గట్టిగా ఉంటే నాకైతే అస్సలు నచ్చదండి. నాకైతే ఉప్మాలో కొంచెం చెయ్యి బాగా తిరిగిందని చెప్పాలి. ఎందుకు అంటే మా హస్బెండ్ మాల వేస్తారు కదా, అయ్యప్ప మాల, అలానే మా అమ్మ, మా నాన్న వీళ్ళంతా ఓం శక్తి మాల అలా వేస్తారు కదా. అప్పుడు నైట్ టైం రైస్ ఐటమ్స్ ఏం తినకూడదు కదండి. మీకు ఆల్రెడీ చెప్పానన్నమాట వీడియోస్లలో. ఇలా ఓం శక్తి కానీ లేకుంటే అయ్యప్ప మాల కానీ వేస్తే నైట్ టైం ఇలాంటివి ఫుడ్ అవాయిడ్ చేయాలన్నమాట. అప్పుడు ఇలాంటివి తింటారండి. సేమియా ఉప్మా కానీ, రవ్వ ఉప్మా, చపాతీ, పూరి ఇవి తినచ్చు. అప్పుడు చేసి బాగా చెయ్యి తిరిగింది. ఇంకా దానికి తోడు ఇక్కడ నేనైతే చట్నీ అయితే చేశాను కదా. ఉప్మా చేసేటప్పుడు నేను అనుకుంటూనే ఉన్నానండి, ఏదో చేద్దాము మర్చిపోయాను కదా అనుకుంటూ ఇవే మర్చిపోయాను అనమాట. అప్లాలు అయితే కాలుద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా మా హస్బెండ్ గుర్తు చేశారండి. మా అమ్మ అయితే కాల్ చేసింది. ఆలోపు నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా నేను తినేసాను కూడా. ఇంకా తినేసిన తర్వాత పాత్రలన్నీ అంటే తిన్న తర్వాత ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ మా అమ్మ అయితే కడుక్కొచ్చేసిందండి. ఇంకా వాటిని అయితే సర్దుతూ ఉన్నానన్నమాట. నాకైతే ఈ ట్రైపాడ్ పోవడం వల్ల ఎక్కడ కెమెరా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక్కటే పెద్ద తలనొప్పి అనమాట. ఆ పని చేయడానికంటే అక్కడ ఫోన్ సెట్ చేసుకోవడమే గంటలు టైం పడుతుంది. ఎక్కడ సెట్ చేసుకోవాలో అసలే తెలీదు. మా వంట రూమ్లో ఏంటంటే లైటింగ్ అసలే రాదనమాట. ఈ కిటికీలోంచి వస్తుంది చూడు లైటింగ్, అది చాలా కొంచెం డిమ్గా అనిపిస్తుందండి. ఇటు సైడ్ ఇంకా పెట్టుకుంటే బాగానే అనిపిస్తుంది, కానీ అటు సైడ్ నుండి ఇటు సైడ్ ఏమన్నా వర్క్ చేసినప్పుడు పెట్టుకుంటే అస్సలకి మనుషులే కనిపిరనమాట. మీరు అప్పుడే వంట చేస్తుంటే చూసే ఉంటారు, అక్కడ చేస్తున్నానా అసలు ఉండానా లేదా అని అనిపిస్తుంటుంది. అలా కనిపిస్తూ ఉందండి. ఇంకా కొంచెం చిరాకు అనిపిస్తుంది అనమాట. ట్రైపాడ్ ఉంటే అందులో అంటే రింగ్ లైట్ ఉంది కదా, దాంతో నుండి వచ్చే లైట్కి బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా నా బ్యాడ్ లక్ ఏంటంటే అది విరిగిపోయింది. ఇంకా ఆర్డర్ చేసుకోవాలా లేకుంటే రింగ్ లైట్ మాత్రమే ఆర్డర్ చేసుకోవాలా చూడాలి. ఇంకా నేనైతే కాకరకాయ అయితే కట్ చేస్తున్నానండి. ఇది ఆఫ్టర్నూన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. మార్నింగ్ చేసిన ఉప్మా అయిపోయింది, మా అమ్మకి లేదనమాట, అంటే మిగలలేదు. ఇంకా అందుకోసమని చెప్పేసి మా అమ్మ ఇంకా తినలేదండి. అందుకోసమని చెప్పేసి నేను ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసి ఇంకో సైడ్కి అయితే ఇక్కడ కాకరకాయ అయితే కోస్తున్నాను. ఈ కాకరకాయ సాంబార్ చేయడము కష్టమే, అంటే చేదు రాకుండా చేయడము కష్టమే, ఇలా అంటే విడిపించడము కష్టమే అనమాట. కొంతమంది అడ్డంగా కోసేసి ఈజీగా చేసేస్తారండి. అందులో విత్తులు ఉంటాయి కదా, ఇత్తులు అవి అలానే ఉన్నా కూడా చేసేస్తారనమాట. అలా ఎలా చేయబుద్ధి అవుతుందో ఏంటో. ఇవి క్లీన్గా తీసేసిన తర్వాతే చేయబుద్ధి అవుతుందండి. నేను చెప్పాను కదండి, ఇంకా లంచ్కి అయితే మేము రైస్ అయితే పెట్టుకుంటున్నాం. ఇదైతే బ్రౌన్ రైస్ అండి, బైరొడ్లు బియ్యం అనమాట. రెడ్ కలర్లో ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి, కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ప్రతిరోజు తిన్నా కూడా భలే మంచిదండి హెల్త్కి మాత్రం. ఇంకా మాకైతే ఉన్నాయి, వేపించుకొచ్చి పెట్టుకున్నాం, చేసుకున్నాం. మీరు కూడా తినాలని ఏం లేదు, కానీ చెప్తున్నాను ఎక్కడైనా దొరికితే తింటే హెల్త్కి మంచిదన్నమాట. షుగర్ పేషెంట్స్కి, అసలు పేషెంట్స్కే కాదు నార్మల్గా మనుషులకి అందరికీ మంచివే. ఇంకా అప్పట్లో తినేవాళ్ళంట, అందుకే మన ముసలోళ్ళు అంత గట్టిగా ఉన్నారు. ఇంకా నేనైతే కాకరకాయ వేపుడైతే అంటే వేపుడు కాదులేండి, వేయించేసాను. వేస్తూ గుర్తొచ్చిందనమాట, మార్నింగ్ చేసిన చట్నీ అయితే ఉంది కదా, మళ్ళీ ఎందుకు నేను వేపుతున్నాను అని చెప్పేసి గుర్తొచ్చింది. ఇంకా సర్లే అది ఈవినింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి అలానే పెట్టేశానండి. ఇంకో సైడ్ అయితే గంజి వంచాను కదా, ఇంకా ఎందుకో నాకు ఈ మధ్య మాడు తినాలనిపించడం, ఇలా గంజి తినాలనిపించడం కొంచెం బాగుంది. ఇంకా నేను దానికోసం అయితే నేను కొంచెం గంజి పక్కకు తీసి పెట్టుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే మా హితి నిన్నటి నుండి చెప్తుందనమాట నాకు దోశ కావాలి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ దోశకైతే నానబెడుతున్నానండి.
కానీ దీన్ని వేయించుకొని వచ్చాకే నానా తిప్పలు పడాలి, చూడాలి ఎంత టైంకి వేయించుకొని వస్తారా అని చెప్పేసి. అంటే మా ఊర్లో లేదండి మిషన్స్, పక్క ఊరికైతే వెళ్ళాలి. ఈ వీడియోలో ఇవంతా ఒక ఎత్తు అయితే ఇదే ఒక ఎత్తు. నాకు భలే అంటే భలే నవ్వొచ్చిందండి నిజంగానే. ఇక్కడ ఏం కాలుస్తున్నారు అని చెప్పి చూస్తున్నారా, ఇదైతే ఎలకండి. ఇది ఈ వీడియోలో పెట్టచ్చో లేదో తెలియదు, కానీ నాకు నిజంగా వీడియో ఎడిటింగ్ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా భలే నవ్వొస్తుంది. వాటిని కాలుస్తుంటే చూడండి పిల్లలు. కోయి కోయి అనే ఒక సాంగ్ ఉంది కదా, చీయ కోయి అని చెప్పేసి నలుగురు అదే మాట అదే పాట పాడుతూ కోస్తూ ఉన్నారనమాట. హితి, చారు, చింటూ, బిట్టు, చూడండి బిట్టు ఇంకా కోస్తూనే ఉన్నాడు. ఇంకా ఎలకనైతే ఇది నార్మల్గా ఇళ్ళల్లో ఉంటాయి కదా ఆ ఎలకలు అనుకోబోయారు, అది కాదండి, ఇది చేళ్ళల్లో దొరుకుతుంది కదా ఆ ఎలక అనమాట. నాకు తెలిసి ఇది చాలామంది వరకు వినుండరు, తినుండరు, చూసిండరు. నేనైతే చూపిస్తున్నాను. మా హస్బెండ్ అయితే అస్సలు తీయద్దు వీడియో అని చెప్పేసి అన్నారనమాట. కానీ నాకే ఎందుకో తీయాలనిపించింది, తీస్తున్నాను. దాన్ని అయితే మా నాన్న పట్టుకొచ్చి క్లీన్ చేసి ఇలా కాలుస్తున్నారు పిల్లలకి, మా నాన్న వాళ్ళంతా తినడానికి. కానీ మా నాన్న తినలేదులేండి. ఇంకా ఇవైతే మా ఊర్లోకి ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ 4:30, 5 మధ్య ఇలా బండి అయితే వస్తుందండి. మీకు షార్ట్ కూడా ఫస్ట్లో అంటే బండి వచ్చిన ఫస్ట్లో పెట్టాను. ఇంకా అక్కడైతే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఐటమ్స్ అంటున్నావు ఏమేమి దొరుకుతాయంటే పర్సలల్లో దొరుకుతాయి కదా, అవన్నీ స్వీట్స్, హాట్స్ అన్నీ దొరుకుతాయండి. కానీ స్టార్టింగ్లో బండి వచ్చినప్పుడు చాలానే ఉండేవి, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేసారులేండి. అంటే కొత్త ఐటమ్స్ యాడ్ చేశారు, పాతగా ఉన్న ఐటమ్స్ అయితే తీసేశారు. నేను ఈరోజైతే వెళ్ళేసి 150 రూపీస్కి అయితే కొనుక్కొని వచ్చాను. ఇంకా 2-3 ఐటమ్స్ అయితే మిస్సింగ్ అండి, అయిపోయాయి. ఇంకా హితంని అయితే తీసుకెళ్ళాను అనమాట. హితి అక్కడే ఖాళీ చేసేసింది కొన్ని అయితే. ఇంకా మా పనుల్లో మేముంటే ఇది ఈవినింగ్ టైం అనమాట. ఇంకా హితమ్మే పాత్రలన్నీ ఎత్తుకుపోయి బయట పెట్టేసి నేనైతే కాకరకాయ సాంబార్ చేసేసి ఇంకా సంగటికి అయితే పెట్టేసి ఆలోపే బిట్టు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఫీడింగ్కి అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే చింటూని ఎత్తుకొని ఆడిస్తూ ఉందండి. ఈ గ్యాప్లో మా హితి అక్కడ పాత్రలు అయితే పెట్టేసి కదా, ఇంకా వాటిని అయితే క్లీన్గా కడిగేసిందండి. కడిగింది కానీ కొంచెం అలానే వదిలేసింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి మా అమ్మ ఎత్తుకొని వెళ్తుంది ఇంకా ఇంకోసారి కడగడానికి. నిజంగా మేము చెప్పకపోయినా సరే కడిగిన దానికి ఆ అమ్మాయికి కొంచెం థ్యాంక్ యూ, అలానే నేర్చుకుంటుంది అనే అనుకోవాలి. ఇంకా సంగటి అయితే రెడీ అయిపోయిందండి. సంగటి అయితే చేసేసింది మా అమ్మ, ముద్దలు చేసేసింది. ఇంకా నేనైతే కాకరకాయ సాంబార్ చేశానని చెప్పాను కదా, ఇంకా కాకరకాయ సాంబార్ అయితే చేసేసాను. ఇంకా నాకైతే ఈ సాంబార్లు చూస్తే నాకు మా ఫ్రెండ్ మంజునే గుర్తొస్తుంది అనమాట. ఈ కాకరకాయ సాంబార్లో అమ్మాయి కొంచెం ఫేమస్, ఎందుకంటే బాగా చేస్తుంది అనమాట. అప్పుడు కాలేజ్ టైంలో చేసుకొచ్చేది. ఇంకా అమ్మాయి రోటి పచ్చడి అనమాట, అంటే రోట్లో వేసి రుబ్బేది. ఇంకా అలా చేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. కాకరకాయ సాంబార్ అన్నప్పుడల్లా నాకు అమ్మాయే గుర్తొస్తుందండి. అసలు మసాలా అంతా కాకరకాయకే ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చేశాను కదా అలా కర్రీ అయితే చేయదు అమ్మాయి, కొంచెం డిఫరెంట్గా ఫ్రై లాగా చేస్తుంది అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో మొత్తం అయిపోయిందిరా బాబు అనే టైంకి మా నాన్న ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చి ఇంకా ఏదైనా చెయ్యమ్మా అని చెప్పారనమాట. కోడిగుడ్డు బోండా చేస్తానంటే వద్దన్నారండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను. మా ఇంట్లో ఇలా ఫ్రై చేసుకొని తినడం కొంచెం రేర్ అనమాట. ఆమ్లెట్లు కానీ లేకుంటే బాయిల్ చేసి అలానే తినేది, లేకుంటే కర్రీ చేసుకొని తినడం ఇష్టం ఎక్కువ. ఇంక ఇలా చేయడం రేర్ కాబట్టి ఇదైతే చేశానండి. మేమైతే తినేసాం, కానీ మా హస్బెండ్ ఇంకా రాలేదు కాబట్టి మా హస్బెండ్కి కొంచెం పక్కన పెట్టేసి మేమైతే కంప్లీట్ చేసేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.